తెలుగుదేశం పార్టీ మహానాడు ఎక్కడ జరిగినా అక్కడ పసందైన విందు భోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావు స్వయంగా భోజన ప్రియుడు కావడంతో ఆయన అభిరుచులకు అనుగుణంగానే మహానాడుకు హాజరయ్యే ప్రతినిధులకు అతిథులకు విందు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం కడప వేదికగా జరుగుతున్న 3 రోజుల మహానాడులో కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ నోరూరించే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. విశేషం ఏంటంటే చాలా కాలం తర్వాత ఈసారి మహానాడులో మాంసాహార వంటకాలను కూడా వడ్డిస్తున్నారు. రోజుకు 30 రకాల వంటకాలు. మహానాడు నిర్వహించే ప్రాంతంతో సంబంధం లేకుండా భోజన ఏర్పాట్లలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఈసారి కడపలో జరుగుతున్న వేడుకల్లోనూ ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా, బందరు లడ్డు వంటి ప్రసిద్ధ సాంప్రదాయ పిండి వంటలతో పాటు పప్పు, దప్పలం, ఉలవచారు, పాల తాలికలు, చక్కెర పొంగలి వంటి తెలుగువారి ఇష్టమైన వంటకాలను అందిస్తున్నారు. వీటితో పాటు యాపిల్ హల్వా, వాయిస్ జాపూరి, కడాయి వెజిటేబుల్ కుర్మా వంటి ఆధునిక రుచులను కూడా మెనూలో చేర్చారు. ఇలా ప్రతిరోజు దాదాపు 30 రకాల వంటకాలతో అతిథులకు విందు ఏర్పాటు చేస్తున్నారు.